సో మనకి ఫ్లక్స్ అంటే ఏంటో తెలుసు, కానీ ఆ ఫ్లక్స్ యొక్క డైరెక్షన్స్ ఎలా ఉంటాయి, పాజిటివ్ ఫ్లక్స్కి ఏ రకంగా ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఫ్లక్స్ ఏ రకంగా ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఫ్లక్స్ ఏ రకంగా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే ఇప్పుడు పాజిటివ్ ఫ్లక్స్ గురించి చూద్దాము. అయితే ఈ పాజిటివ్ ఫ్లక్స్ గురించి చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణతో మనం కన్క్లూడ్ చేయొచ్చు. రూమ్ ఉంది, ఆ రూమ్ పక్కన రూమ్లోనే ఒక విండో ఉంది. ఇది ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్. ఇది ఏంటంటే విండో అన్నట్టు. విండోని మనము ఎలా ఓపెన్ చేసామో ఇది ఏరియా వెక్టర్, అంటే ఓపెన్ చేసినటువంటి ఏరియా వెక్టర్. సో ఎప్పుడైతే మనం ఫ్యాన్ ఆన్ చేసామో, ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు రూమ్లో ఉన్నటువంటి ఎయిర్, ఇదంతా రూమ్లో ఉన్నటువంటి ఎయిర్ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి ఇలా బయటికి వెళ్ళిపోతుంది. దీని ద్వారా ఈ కిటికీ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఓపెన్ చేసినటువంటి కిటికీ ద్వారా ఈ ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అనేది. ఎయిర్ డైరెక్షన్ వెళ్తున్నటువంటి ఎయిర్ అనేది డైరెక్షన్ ఎలా ఉంది, విండో ఓపెన్ చేసినటువంటి విండోకి పర్పెండిక్యులర్గాను అదేవిధంగా సేమ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంది. సో సేమ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంది కాబట్టి యాంగిల్ అనేది, వెళుతున్నటువంటి యాంగిల్ ఎంత ఉంది, <90 degreesలో ఉంది. అది ఫస్ట్ కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్లో వెళుతూ ఉందన్నమాట. అంటే ఇలాగా ఏరియా వెక్టర్కనే వెళ్తున్నటువంటి విండ్కి ఇలా ఉందన్నమాట. సో థీటా అనేది 0 to 90 degreesలో ఉంది, ఫస్ట్ కోఆర్డినేట్లో పడుతుంది కాబట్టి Q1 ఫోర్త్ కోఆర్డినేట్, అంటే ఫస్ట్ ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది. ఫస్ట్ ఫోర్త్ కోఆర్డినేట్లో కాస్ థీటా అనేది పాజిటివ్గా ఉంటుంది. సో పాజిటివ్ ఫ్లక్స్గా చెప్తారనమాట. అయితే పాజిటివ్ ఫ్లక్స్ అనేది పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటిది ఏవే, పాజిటివ్ నుంచి వచ్చేది ఏవే ఫ్రమ్ ది సోర్స్ నుంచి ఉంటుంది కాబట్టి దీని యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఫ్లక్స్కి అది ఫస్ట్ కోఆర్డినేట్ అదేవిధంగా ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటుంది. కాస్ థీటా అనేది పాజిటివ్గా ఉంటుంది, అవుట్వర్డ్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.